గాయ్స్, ఈ రోజు మా గనికి ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సో నాకు ఎప్పుడు ఏ పురుగు కరుస్తుందో నాకే తెలీదు. అలా రీల్స్ చూస్తుంటే స్క్రోలింగ్ లో నాకైతే ఒక వీడియో కనిపించింది అనమాట. సో నాకు ఆ వీడియో చూడగానే కొంచెం బాగా అనిపించింది. ఆ వీడియోలో ఏంటంటే టీ షర్ట్ మీద అమ్మాయి ఐస్ అయితే తను ప్రింట్ చేయించింది అనమాట. సో ఆ రీల్ నేను చూశాను. సో నేను కూడా మా గనికి అలా చేస్తే ఎలా ఉంటదని చెప్పేసి ఒక చిన్న ట్రైల్ వేసాను అనమాట. ట్విస్ట్ ఏంటనుకున్నారు, ఆ టీ షర్ట్ ని గనితోనే కొనిపించాను. సో అంటే మనీ నాదే అనుకోండి, నాకు బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు. సో గనికి అయితే మా ఫ్రెండ్ కావాలంట మామ టీ షర్ట్ అని చెప్పేసి గనిని పంపించాను అనమాట. సో గన్ని సైజే తీసుకోమని చెప్పాను. నాకైతే కొంచెం కూడా డౌట్ రాలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు సర్ప్రైజెస్ ఇవ్వను, అది మీ అందరికీ తెలిసిందే కదా. సో తను నిజంగా నా ఫ్రెండ్కి ఏమో అని చెప్పేసి అనుకొని తను తెచ్చాడనమాట. సో నేను అప్పటికప్పటికి వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి అది ప్రింట్ చేయించి తనకైతే ఇచ్చాను. నిజంగా తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా మంది చూసి కామెడీగా అనుకోవచ్చు, బట్ కొన్నిసార్లు ఇలాంటివి కూడా చెయ్యాలి ఫ్రెండ్స్. లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా చేసామన్నది కాదు, చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. నా వరకు వస్తే నాకు ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టమా, గానీ అలాగో నాకు ఇవ్వడు. సో నేనేనా గానికి ఇద్దాం కదా అని చెప్పేసి నేను ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానన్నమాట. తన ఏంటంటే తనకి నేనంటే చాలా ఇష్టం, బట్ ఏంటంటే తను లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేడు అనమాట. సో నాకన్నా తనే నన్ను ఎక్కువ లవ్ చేస్తాడు, బట్ తనలో కనిపించదు, నాలో కనిపిస్తుంది, అంతే తేడా. అప్పటి వరకు గని అయితే చాలా మూడ్ ఆఫ్ గా ఉన్నాడు. నేను అది ఇచ్చేసరికి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా హ్యాపీ ఫేస్ పెట్టాడు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో హ్యాపీనెస్ తట్టుకోలేక మా గని అయితే నాకు ముద్దు ఇచ్చాడు. అది నాకే మీకు కాదు. అలా కొంతసేపు ఫొటోస్ తీసుకొని మిర్రర్ ముందు కొంచెం యాక్టింగ్ చేసి మేమైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కల్లుగని అఫీషియల్.